Good morning to all. Last class lo voting group elements allotropes of carbon గురించి మాట్లాడుతున్నాను. దీంట్లో మెయిన్ గా 3 టైప్ ఆఫ్ allotropes ఉన్నాయని మాట్లాడామండి. ఏంటమ్మా? ఫస్ట్ వన్ ఇస్ డైమండ్, and the second one is graphite, and the third one is fullerenes. Then already మనం లాస్ట్ క్లాస్ లో డైమండ్ గురించి డిస్కస్ చేసాము. ఇది నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ గ్రాఫైట్ గురించి డిస్కస్ చేయాలి. Here graphite, graphite is one of the crystalline allotrope of carbon, which is crystalline allotrope of దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ దీంట్లో ఉన్నటువంటి హైబ్రిడైజేషన్ ఏ రకంగా ఉన్నది అనేటువంటిది చూసినట్లయితే హియర్ స్ట్రక్చర్ ఆఫ్ ది గ్రాఫైట్ ఇస్ లైక్ దిస్. ఇక్కడ గ్రాఫైట్ అనేటువంటిది ఏదైతే ఉంది ఇది హెక్సాగోనల్ రింగ్స్ ఉంటాయండి. దే ఆర్ లైక్ దిస్. Here first suppose here the structure of the graphite, and graphite, every carbon is surrounded by 3 carbon atoms. Every carbon atom is surrounded by 3 carbon atoms, and that 3 electrons are bonded with sigma bonds. Here in the case of graphite, what happening here? Here every carbon atom is bonded with 3 carbon atoms with sigma bonds. ఏం చేస్తుందంటే సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఇలాగా చూసినట్లయితే ఇన్ దట్ గ్రాఫైట్ కార్బన్ is undergo sp2 hybridization. Graphite, it is sp2 hybridization. Here actually in carbon 4 electrons are present. In that 4 electrons, that means 4 electrons are like this. There are 1s2, 2s2, 2p2, and దీని యొక్క యాక్చువల్ కాన్ఫిగరేషన్ అవుటర్ మోస్ట్ వచ్చి ఏమంటున్నాం 2s2 2p2 ఉంది కదమ్మా. దాంట్లో 2s ఎలక్ట్రాన్స్ అండ్ 1p ఎలక్ట్రాన్ మనకి సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతుందండి. 1p ఎలక్ట్రాన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది లేయర్ లో తిరుగుతూ ఉంటది. దట్ p ఎలక్ట్రాన్ ఇస్ delocalized between the layers of graphite. ఈ లేయర్ లోని తిరుగుతుంటుంది. యాక్చువల్ గా ఇక్కడ బాండ్ యాంగిల్ వచ్చి బాండ్ లెంగ్త్ వచ్చి 1.42 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుందండి. లేయర్ కి మధ్య డిస్టెన్స్ వచ్చి 3.5 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది. ఈ లేయర్ కి ఉన్నటువంటి డిస్టెన్స్ వచ్చి 3.5 కానీ 3.1 కానీ యాంగ్స్ట్రామ్ యూనిట్. ఇది మామూలుగా దీన్ని చూసినట్లయితే వచ్చి cc బాండ్ లెంగ్త్. It is distance between 2 layers. Distance between 2 layers చూసినట్లయితే ఎంత ఉంటుందంటే 3.5 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుందండి. హియర్
మనం ఏమన్నాం, ఒక పి ఆర్బిటాల్ అనేటువంటిది ఏం చేస్తుందంటే పై ఎలక్ట్రాన్ అనేటువంటిది, ఆ పై ఎలక్ట్రాన్ అనేటువంటిది ఏదైతే ఉందో మొత్తం ఇది డిలోకలైజ్ అవుతూ ఉంటుంది. డిలోకలైజ్ అవడం వల్ల ఏంటంటే దీనికి కండక్టివిటీ నేచర్ వస్తుందండి. డ్యూ టు వేకెంట్ పి ఆర్బిటాల్, డ్యూ టు p electron, that means p orbital electron, due to p orbital electron which is having conductivity nature, which is having conductivity nature. ఎప్పుడైతే మనకి ఈ పి ఎలక్ట్రాన్ అనేటువంటిది మొత్తం దీంట్లో మనకి డీలోకలైజ్ అవుతూ ఉంటుందో, డీలోకలైజ్ మీన్స్ ఆ లేయర్ నుంచి ఈ లేయర్కి, ఈ లేయర్ నుంచి ఈ లేయర్కి షిఫ్ట్ అవుతూ ఉంటుందండి. యాక్చువల్గా చెప్పాం కదమ్మా, ఇక్కడ ఇది ఎలా ఉంది, 2 ఎలక్ట్రాన్స్ అండ్ పి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఇక్కడ సిగ్మా బాండింగ్తో ఇన్వాల్వ్ అయినాయి ఎడ్జసెంట్లో. కానీ మనకి ఇంకో మిగిలిపోయింది ఏమవుతుందంటే మొత్తం లేయర్స్లో అది డీలోకలైజ్ అవుతుంది. డీలోకలైజ్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ బిట్వీన్ ఎనీ 2 కార్బన్ ఐటమ్స్ అండి. Here then which is a slippery in nature, ఇక్కడ ఒక లేయర్ కి ఒక లేయర్ మధ్య ఏమవుతుందంటే ఇక్కడ స్లిప్పరీ నేచర్ ఉంటుంది, అంటే జారుడు స్వభావం ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ స్లిప్పరీ నేచర్ ఉందో, స్లిప్పరీ నేచర్ అనేటువంటిది ఎందుకు వస్తుందంటే ఇక్కడ held by weak van der Waals forces and these layers are held by weak van der Waals forces. అందువల్ల ఇది ఏ నేచర్ వస్తుందంటే దీనికి స్లిప్పరీ నేచర్ వస్తుంది. స్లిప్పరీ నేచర్ అంటే ఆ లేయర్ లైక్ స్ట్రక్చర్ ఏవైతే ఒకదానితోటి జారుతూ ఉంటాయి. ఎప్పుడైతే జారుతూ ఉంటాయో విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ గుడ్ లూబ్రికెంట్, దీని దేని కింద కూడా యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందమ్మా, లూబ్రికెంట్ కింద కూడా వాడతాం. అందువల్ల గ్రాఫైట్ అనేటువంటి చూసినట్లయితే మనకి ఈ రకమైనటువంటి యూజెస్ ఉంటాయి. దాంతో కంపేర్ చేసినట్లయితే నెక్స్ట్ దీన్ని దేంట్లో కూడా వాడతామంటే లెడ్ పెన్సిల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లో వాడతాం. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ లెడ్ పెన్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్. లెడ్ పెన్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా దీన్ని వాడడం జరుగుతుంది. యాక్చువల్గా దీన్ని చూసినట్లయితే ఏం చెప్తానండి, గ్రాఫైట్ అనేటువంటి దాని గురించి మాట్లాడినట్లయితే ఇది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇన్ ద గ్రాఫైట్ కార్బన్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ sp3 sp2 hybridization. It forms 3 sigma bonds with adjacent 3 carbon atoms. That fourth p electron, దీంట్లో మొత్తం మనకి ఏమన్నా 4 ఉన్నాయి. 4 ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎక్సైటెడ్ స్టేట్ లో ఉంటాయి. ఇవి 3 బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అయ్యాయి. ఈ ఫోర్త్ p ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డీలోకలైజ్డ్ బిట్వీన్ దీస్ లేయర్స్. అది ఖాళీగా ఉండకుండా ఏం చేస్తుందంటే ఇలా లేయర్ మధ్యలో తిరుగుతుండడం వల్ల దానికి మనకి ఏమొస్తుందంటే ఇక్కడ కండక్టివిటీ నేచర్ అనేటువంటిది వస్తుందండి. దట్స్ వై గ్రాఫైట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని గుడ్ కండక్టర్ గా వాడుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇది వీక్ van der Waals ఫోర్సెస్ ద్వారా బైండ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ దీనికి ఏ నేచర్ వస్తుందండి, స్లిప్పరీ నేచర్ వస్తుంది. స్లిప్పరీ నేచర్ అంటే ఆ లేయర్స్ ఒకదాని మీద ఒకటి ఎలా ఉంటాయంటే జారుతూ ఉంటాయి. ఎప్పుడైతే జారుతూ ఉంటాయో దీన్ని దేని కింద వాడతామంటే లూబ్రికెంట్ కింద వాడతారు. ఇది దీని యొక్క మొత్తం ఇంపార్టెన్స్ వచ్చి ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటేనమ్మా, డైమండ్ కి గ్రాఫైట్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అడుగుతారండి. మనం ఆ డిఫరెన్స్ ఏంటి అనేటువంటి ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మనం నేర్చుకున్నటువంటి పాయింట్లే డిఫరెన్సెస్ కింద కనబడుతుంది.
అండి ఇది ఏమిటి డైమండ్ అండ్ గ్రాఫైట్ అనేటువంటిది ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ రెండింటిలో ఉన్నటువంటి వేరియేషన్స్ ఏంటనేటువంటి చూద్దాం. ఇది ఫస్ట్ పాయింట్ వచ్చి హియర్ ఇన్ డైమండ్ ఏం జరిగిందండి, ఇన్ డైమండ్ ఎవ్రీ కార్బన్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ sp3 హైబ్రిడైజేషన్. ఇన్ డైమండ్ sp3 హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. sp3 హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయ్యి it forms 4 sigma bonds with 4 carbon atoms. Here in the case of graphite, what happening here, which is in this carbon is involving in sp2 hybridization. sp2 hybridization. sp2 hybridization here, every carbon is bonded with it forms 3 sigma bonds with 3 carbon atoms. Three carbon atoms here, which is a giant molecule with 3-dimensional structure. Here it is giant molecule with a 3D structure. In the case of this one, which is a 2-dimensional structure, which is having a hexagonal rings, with the 2-dimensional structure, 2D structure. ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకేమొస్తుందంటే టెట్రాహెడ్రల్ ఫార్మేషన్ లో ఉంటుందండి. ఇక్కడ ఎలా ఉంటుందండి, ఇది హెక్సాగోనల్ ప్లానర్ స్ట్రక్చర్ లో ఉంటుంది. దెన్ నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ కార్బన్ కి ఉన్నటువంటి బాండ్ లెంత్ వచ్చి here cc బాండ్ లెంత్ 1.54 angstrom units. In the case of this one, here cc bond length is 1.42 angstrom units and distance between layers is 3.5 angstrom units. Distance between the layers is 3.5 angstrom units. Then here it is a very hardest metal. చూసినట్లయితే graphite is hard. Which is hard due to the sp3 hybridization and which is a giant structure కాబట్టి which is hard. But in the case of this one, which is a slippery in nature, because of it is bonded with weak water wall forces, which is slippery in nature, which is used as lubricant. And next point is ఇది చూసినట్లయితే which is a bad conductor of electricity, because of no unpaired electrons or unpaired electrons. But in the case of this one, which is good conductor of electricity, it is good conductor because there is a p electron delocalized enter the layers. p electron delocalized. ఇవి మెయిన్ గా ఉన్నటువంటి 5 పాయింట్స్ ని అమ్మా చూసినట్లయితే డైమండ్ కి కార్బన్ కి ఉన్నటువంటి డైమండ్ కి గ్రాఫైట్ ఉన్నటువంటి వేరియేషన్ లో డైమండ్ లో ఎవరి కార్బన్ sp3 హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది.
టెట్రాహెడ్రల్ ప్యాటర్న్ అలానే ఉంటుంది. ప్రతి కార్బన్ కూడా దాని సరౌండింగ్ 4 కార్బన్స్ తో మనకి ఏ రకంగా ఉందని చూసినట్లయితే ఇది కార్బన్ అనుకున్నట్లయితే ఇలా 4 కార్బన్స్ తో మనకి బాండింగ్ లో ఈ టెట్రాహెడ్రల్ ప్యాటర్న్ అలానే ఉంది. ఇన్ ది కేస్ ఆఫ్ విచ్ ఇస్ హెక్సాగోనల్ రింగ్స్ లో ఉంది. ఇక్కడ ఫస్ట్ సపోజ్ ఒక కార్బన్ తీసుకున్నట్లయితే ఇక్కడ కార్బన్ తీసుకున్నట్లయితే ఇది 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 అండ్ ఇలా ఏదైతే ఉందో ఇలాగా సరౌండింగ్ 3 కార్బన్స్ బాండ్ ఫార్మేషన్ లో ఉంది. బాండ్ ఫార్మేషన్ లో ఉంటే మనకి 3 సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. కానీ వేకెంట్ పిఆర్బిటల్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అది మొత్తం లేయర్ మధ్యలో డీలోకలైజ్ అయి ఉంటుంది. విచ్ ఇస్ హ్యావింగ్ హెక్సాగోనల్ ప్లానర్ స్ట్రక్చర్ వస్తుంది. తర్వాత చూసినట్లయితే ఇది జైంట్ మాలిక్యూల్ విత్ 3D స్ట్రక్చర్ బట్ విచ్ ఇస్ ఏ 2-dimensional స్ట్రక్చర్. In the case of this one bond length వచ్చేంత ఉంటుంది. అన్ని కూడా సింగిల్ బాండ్స్ కాబట్టి 1.54 angstrom units ఉంటుంది. బట్ in the case of this one which is having 1.42 angstrom units there is a distance between layer to layer that is 3.5 angstrom units which is hardened very very hard metal. అందువల్ల దీన్ని గ్లాసెస్ కట్ చేయడానికి దీనికి వాడుతుంటాం. బట్ is a slippery in nature, soft స్లిప్పరీ నేచర్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వీక్ వాటర్ వాల్ ద్వారా ఉండడం వల్ల లేయర్ లైక్ గా ఉండడం వల్ల మనకు వచ్చినటువంటి యూస్. తర్వాత ఇది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ లైట్ ఎలక్ట్రిసిటీ కరెంట్ దీని గుండా పాస్ చేయలేదు. బట్ ఇక్కడ పి ఎలక్ట్రాన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కరెంట్ అనేటువంటి దీని గుండా పాస్ అవుతుంది. అది ఇవి మెయిన్గా డైనమిక్ గ్రాఫైట్ ఉన్నటువంటి వేరియేషన్స్. దీనికి సంబంధించి మీకు ఒక ఫోటో కూడా నేను పీడిఎఫ్ పెడతానమ్మా. అది ఒకసారి మీరు నోట్ చేసుకుని నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. దెన్ లాస్ట్ వన్ ఫుల్లరెన్స్ గురించి మాట్లాడాలండి. ఫుల్లరెన్స్ ఇక్కడతో ఇది మాట్లాడితే మనకి ఈ చాప్టర్ అనేటువంటిది ఏదైతే ఉందో మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఫుల్లరెన్స్ ఫుల్లరెన్స్ అంటే ఈ యొక్క గ్రాఫైట్ ని ఎలక్ట్రికల్ యాక్ట్ ద్వారా హీలియం ఆర్ ఆర్గాన్ గ్యాసెస్ ఏవైతే డ్రగ్స్ రియాక్ట్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే ఫుల్లరెన్స్ ఫామ్ అవుతాయి. దీంట్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ C60 అని. ఇవి ఎలా ఉంటాయంటే కేజ్ స్ట్రక్చర్. కేజ్ అంటే ఒక పంజరం టైప్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అమ్మా. అక్కడ ఫుల్లరింగ్ వచ్చి C60. దీని పేరు బక్మినిస్టర్ ఫుల్లరింగ్. బక్మినిస్టర్ ఫుల్లరింగ్ దీన్ని చూసినట్లయితే దీంట్లో 26 మెంబర్ రింగ్స్ ఉంటాయండి. రింగ్స్ అండ్ 5 మెంబర్ రింగ్స్ ఉంటాయి. Here every 5 member ring is surrounded by 6 member rings. ఇలా అంటే దీని స్ట్రక్చర్స్ 5 member ring అంటే ఇది ఎలా ఉందన్నమాట. ఫస్ట్ సపోజ్ ఇది 5 member ring ఇది అదే 1 2 3 4 5 కదా. ఇవి 6 member rings తో ఇలా ఉంటాయి. ఇది 5 మెంబర్ రింగ్ అమ్మా. ఇది ఏంటంటే 6 మెంబర్ రింగ్స్. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. అంటే దీన్ని కూడా చూస్తూ ఉంటుంది ఈ రకంగా. Here every 5 member ring is surrounded by 6 member rings. ఇది దీన్ని బక్మినిస్టర్ ఫుల్లరింగ్ అని చెప్తాం. ఇది కేజ్ స్ట్రక్చర్ ఉంటుంది. కేజ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సాగర్ ఫుట్బాల్ లా ఉంటుంది. ఇక్కడ కార్బన్ sp2 హైబ్రిడైజేషన్ లో ఉంటుంది. ఏంటమ్మా sp2 హైబ్రిడైజేషన్ లో ఉంటుంది. ఇది మామూలుగా దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు. ఇక్కడ ఈ యొక్క చాప్టర్ ఏదైతే ఉందో మొత్తం మనకి క్లోజ్ అవ్వడం కూడా జరిగింది. అండి నెక్స్ట్ చాప్టర్ గురించి తర్వాత చూసిన దీంట్లో ఇంపార్టెన్స్ గురించి ఒకసారి చూద్దాం తర్వాత.